హాయ్, నేను శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. వర్షాకాలం వచ్చేసింది భయ్య. ఈ వర్షాకాలంలో సాయంకాలం పూట ఏదైనా పకోడీ కానీ బజ్జీలు కానీ తింటే అదిరిపోద్ది కదా. అందులోనూ చికెన్ పకోడీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బాసు. అందుకే బెజవాడలో మరో బెస్ట్ చికెన్ పకోడీ సెంటర్తో ఈరోజైతే మేము ముందుకు వచ్చాను. అదే సీతారాంపురంలో ఉండే అమ్మ క్వాలిటీ చికెన్ పకోడీ. ఇక్కడ కేవలం చికెన్ పకోడీ కాదు, చేప పకోడీ కూడా దొరుకుతుంది. మరికెందుకు ఆలస్యం, ఆ చికెన్ పకోడీ ఆ చేప పకోడీ టేస్ట్ ఎలా ఉందో చూసొద్దాం రండి. అన్న నమస్తే అన్న. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు నరేష్ అండి. నరేష్ గారు, నరేష్ గారు ఈ ఏరియాలో మంచి చికెన్ పకోడీ తినాలంటే మీ దగ్గర చాలా బాగుంటుందని చెప్తుంటారు. ఏంటి మీ చికెన్ పకోడీ సీక్రెట్ ఏంటి? అంత టేస్ట్ లేకపోతే ఇంత ఫేమస్ అవడానికి కారణం ఏంటి? నేను పచ్చి చికెన్ కాటా పెడతాను సార్. పచ్చి చికెన్ కాటా పెడతారు అంటే జనరల్ గా ఈ అంటే అందరూ మసాలా అంతా కలిపిన తర్వాత కదా కాటా పెడుతుంటారు? లేదండి, నేనేంటంటే క్వాలిటీ చూపించాలి. మనం ఎలాంటి చికెన్ వేసాం, ఏమేమి కలిపాం మీకు తెలియాలి సార్. ఓకే ఓకే. ఉప్పు, కారం, మసాలా, కార్న్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని ఇంట్లో వాడుకునేవి. అన్ని వచ్చి చూసే వాళ్ళకి క్వాలిటీ ఏంటంటే అర్థమైపోవాలండి. అంటే ముందే మ్యాగ్నేట్ చేసి తీసుకురారు? అవసరం లేదండి, మ్యాగ్నేట్ చేయాలంటే మనకి ఇప్పుడు కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ అటువంటి అన్ని కలుపుతారు. నేను వాటి ఏం కలపను అనమాట. అంతా ఇంట్లో వండుకొని తిన్నట్టు న్యాచురల్ గా వస్తుంది. అంతే న్యాచురల్ గా వచ్చి చూసే వాళ్ళకి క్వాలిటీ ఏంటంటే అర్థమవుతుందండి. నేను చెప్పడం కాదు, చూసే వాళ్ళకి కూడా క్వాలిటీ ఏంటంటే అర్థమవుతుంది. ఫ్రెష్ చికెన్ ఏమేమి కలిపాం కూడా మీకు తెలుస్తుంది. ఎక్కడ కూడా టేస్టింగ్ సాల్ట్ కానీ అసలు కలర్ కానీ వాడండి, చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. చూసే వాళ్ళకి తినే వాళ్ళకి కూడా అర్థమవుతుంది మనం ఎలాంటి చికెన్ వేసాము, ఏమేమి కలిపాము అన్నది క్లారిటీగా అర్థమైపోతుంది. అందరూ ఇదంతా కలిపిన తర్వాత కదా వేస్తారు. అది వెయిట్ కోసం వెయిట్ కూడా కొంచెం పెరుగుతుంది కదా. అంతేనండి, చికెన్ పావుకిలో వేస్తే అంటే పావుకిలో చికెన్ వస్తుంది మీకు కథమైన తర్వాత. కలిపిన తర్వాత వెయిట్ వేస్తే చాలా వెయిట్ వస్తుంది సార్. అవునవును, కానీ మీరు కొంచెం నిజాయితీగా ఇదంతా అంటే ఉన్న దాంట్లో క్వాలిటీ అండి. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రెండోసారి వచ్చేలా ఉండాలి మన దగ్గరికి. చూసిన వాళ్ళకి క్వాలిటీ ఏంటంటే అర్థమవుతుంది. ఒకసారి చూసిన వాళ్ళకి అర్థమైపోతుందండి. ఎంతకాలం అయిందండి బండి స్టార్ట్ చేసి? ఇది 3వ సంవత్సరం అండి. 3 సంవత్సరాలు అయింది, కానీ మంచి పేరే వచ్చింది. ఓకే. ఇంకా అంటే మీ దగ్గర ఇంకేమి ఉంటాయి అంటే? కేవలం చికెన్ పకోడీ, చేప పకోడీ అని బోర్డులో చూసాను. ఇంకేమి ఉంటాయి? చికెన్ బోన్ ఉంటుంది, బోన్లెస్ ఉంటుంది. చికెన్ అయితే బోన్లెస్ రెండు రకాలు. ఫిష్ బోన్లెస్ ఉంటుంది సార్. ఫిష్ ఓన్లీ బోన్లెస్. ఓకే. కందనకాయ ఉంటుంది, లెగ్ పీస్లు ఉంటాయి. అంతేనండి, సింపుల్ కేవలం 4 రకాల ఐటమ్స్ తో అంతేనండి నడుపుతున్నారు. జాయింట్లు చికెన్ జాయింట్లు. అంతే సార్. రేట్లు ఎలాగండి? చికెన్ బోన్స్ వచ్చేవాడికి 100 గ్రాములు 30 రూపాయలు అండి. 30 రూపాయల నుంచి ఉందా? 100 గ్రాములు 30 రూపాయలు, పావు కిలో అయితే 70 రూపాయలు. బోన్లెస్ వచ్చేవాడికి 100 రూపాయలు, 100 గ్రాములు 60 రూపాయలు సార్. ఓకే ఓకే. పావు కిలో వచ్చి 150 రూపాయలు. ఇవి జాయింట్లు ఇవన్నీ వాటి ప్రైస్ ఎంత? జాయింట్ చిన్నది వచ్చి 40 రూపాయలు, పెద్దది వచ్చి 50 రూపాయలు అండి. కందనకాయ వచ్చి 100 గ్రాములు 50 రూపాయలు, పావు కిలో వచ్చి 100 రూపాయలు. అవునండి. ఓకే ఓకే. రొయ్యలు ఇలాంటివి? రొయ్యి ఫస్ట్ లో పెట్టాను, సేల్ ఉండట్లేదని ఆపేసాను సార్. ఓకే ఓకే. అడ్రస్ ఎక్కడ వస్తుందండి? ఇది పుష్పాటల్ సెంటర్ నుంచి ఏలూరుకి వెళ్ళే రోడ్ అండి. సీతారాంపురం అంటారు. సన్ రైజ్ హాస్పిటల్ దాటంగానే మనకి పాతది గుడ్ మార్నింగ్ ఇప్పుడు వెల్కమ్ అయింది. వెల్కమ్ కి ఆపోజిట్ లో ఆల్ఫా ఉంటుందండి. ఆల్ఫా హోటల్ పక్కనే కరెక్ట్ గా. అదే క్లియర్ గా తెలుస్తుంది. మీ చికెన్ పకోడీలో పెద్ద కలర్ అయితే అంటే కలర్ కనబడట్లేదు, బట్ ఒరిజినల్ పకోడీ అథెంటిక్ పకోడీ స్టైల్ అయితే క్లియర్ గా. టైమింగ్స్ ఏంటండి? ఏ టైమింగ్ నుంచి అవైలబుల్ గా ఉంటుంది మీ బండి? 4:30 దగ్గర నుంచి 10 వరకు సార్. ఆదివారం సెలవు. ఆదివారం సెలవు, ప్రతి ఆదివారం 4:30 దగ్గర నుంచి మాత్రం కంపల్సరీ 10 వరకు ఉంటాను. ఓకే ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సార్. బెజవాడ సీతారాంపురం పుష్ప హోటల్ రోడ్లో ఉన్నటువంటి అమ్మ క్వాలిటీ చికెన్ పకోడీ అనమాట. ఈ చికెన్ పకోడీకి అయితే మాత్రం చాలామంది ఫ్యాన్స్ ఉంటారు విజయవాడలో. ఎందుకు ఇంత బాగా ఫేమస్ అయింది అంటే బెస్ట్ క్వాలిటీ చికెన్ పకోడీ ఇక్కడ దొరుకుతుందనమాట. అంటే ఎలాంటి ఎసెన్స్ కానీ కలర్స్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయకుండా నేచురల్ పద్ధతిలో తయారు చేసిన చికెన్ పకోడీ మాత్రం ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది.
దాదాపు 3 సంవత్సరాలు అయిందట నరేష్ ఆయన ఇక్కడ ఈ చిన్న బండిని స్టార్ట్ చేసి. బట్ చాలా అంటే చాలా ఫేమస్. కేవలం ఇక్కడ చికెన్ పకోడీ దొరుకుతుంది. అంటే రెగ్యులర్ చికెన్ పకోడీ అంటే బోన్లెస్ 2 రకాల చికెన్ పకోడీలు ఉంటాయి. అలాగే బోన్లెస్ ఫిష్ పకోడీ ఉంటుంది, అలాగే కందనకాయ పకోడీ ఉంటుంది, జాయింట్లు ఉంటాయి. చికెన్ జాయింట్లు చిన్న సైజు పెద్ద సైజు అని 2 రకాలుగా డిఫరెన్సియేషన్ చేసి వాటిని సేల్ చేస్తుంటారనమాట. ఓవరాల్గా ఇక్కడ చికెన్ పకోడీ అయితే మాత్రం చాలా బాగా ఫేమస్. చేప పకోడీ కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుందట. వీళ్ళు కేవలం అంటే ఉప్పు కారం మసాలా చక్కగా ఇంట్లో తయారు చేసుకున్న మసాలా, అలాగే కార్న్ఫ్లోరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఇంగ్రీడియంట్స్ని వాడి ఈ చికెన్ పకోడీని అయితే తయారు చేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఇంకో స్పెషాలిటీ అంటే జనరల్గా మనం ఏ చికెన్ పకోడీ సెంటర్కి వెళ్ళినా ఫస్ట్ ఆ చికెన్కి అంతా కూడా మొత్తం మసాలాలన్నీ దట్టించి గంటల తరబడి మ్యాగ్నేట్ చేసి దాన్ని తూకం వేస్తూ ఉంటారు. దాంతో ఏంటంటే వాటి వెయిట్ కూడా కౌంట్ అవుతుంది. బట్ నరేష్ అన్న దగ్గర స్పెషాలిటీ ఏంటి అంటే కేవలం ఫస్ట్ పచ్చి చికెన్ని కాటా వేస్తారనమాట. తూకం పచ్చి చికెన్ తోస్తారు. దాన్ని తీసుకున్న తర్వాత అందులో మసాలాలు ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉంటారో వాటిని మిక్స్ చేసి అప్పుడు కస్టమర్ ముందే ఇదంతా కూడా అంటే కస్టమర్కి క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఆ చికెన్ పకోడీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపారు, వాటిని ఎట్లా మిక్స్ చేస్తున్నారు, ఎట్లా వేస్తున్నారు, ఇదంతా క్లియర్గా ఇక్కడ మనం నిజం చూడొచ్చు. అప్పుడు వేడిగా తయారైన పకోడీ మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది, గుమ్మలాడుతూ అనమాట, నోరు ఊరిస్తూ. సో ఇది నరేష్ అన్న దగ్గర బెస్ట్ క్వాలిటీ చికెన్ పకోడీ కాదనమాట. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం, అలాగే ప్రైసెస్ ఇట్లాంటి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. బీభత్సమైన అంటే మనకి కలర్ టెంప్టింగ్ ఏమి ఉండదు, బట్ గుమ్మల టెంప్టింగ్ మాత్రం గట్టిగా ఉంటాయి. ఇట్టగా రేపోతుంది చికెన్ పకోడీ. బోన్లెస్ ఏమో అథెంటిక్ చికెన్ పకోడీ. టేస్ట్ అదుర్సు, ఫ్లేవర్ సూపర్. మంచి రీజనబుల్ ప్రైసెస్. అంటే వీళ్ళ దగ్గర 30 రూపాయల దగ్గర నుంచి మనకు చికెన్ పకోడీ అవైలబుల్గా ఉంటుందన్నమాట. బోన్ అయితే 100 గ్రాములు 30 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. బోన్లెస్ అయితే 100 గ్రాములు 60 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. సో బడ్జెట్లోనే మంచి టేస్టీ చికెన్ పకోడీని ఈ అమ్మ క్వాలిటీ చికెన్ పకోడీ సెంటర్లో హ్యాపీగా తినొచ్చు. వీళ్ళ దగ్గర ఉల్లిపాయలు కూడా చూసారా, భలే కట్ చేశారు, సన్నగా తురిమి ఇచ్చారు. మంచి రైనీ సీజను చక్కగా ఈవినింగ్ టైమ్స్లో ఇలాంటి పకోడీ సెంటర్ దగ్గర వేడి పకోడీ వేయించుకుని అలా కూర్చుని ఫ్రెండ్స్తో బాతాగానే కొడుతూ ఇట్లాంటి పకోడీలు తింటే ఉంటుంది భయ్యా, అదుర్స్ అంతే. ప్రైసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా. పావు కేజీ 70 రూపాయలు, 100 గ్రాములు అయితే 30 రూపాయలు బోను. చికెన్ బోన్లెస్ అయితే 60, 100 గ్రాములు పావు కేజీ 150 రూపాయలు. కందనకాయ అయితే 100 గ్రాములు 50 రూపాయలు, పావు కేజీ 100 రూపాయలు. చేప బోన్లెస్ 60 రూపాయలు 100 గ్రాములు, పావు కేజీ అయితే 150 రూపాయలు. జాయింట్ అయితే పెద్దది 50 రూపాయలు, చిన్నది 40 రూపాయలు అంతే. సింపుల్ మెను, లో బడ్జెట్, అంటే తక్కువ రేటు, మంచి టేస్ట్ అదిరింది. అడ్రస్ అయితే వెరీ ఈజీ. మన పుష్ప హోటల్ రోడ్డు, ఆ రోడ్లో ఆల్ఫా హోటల్ ఉంటుంది. ఆల్ఫా హోటల్ పక్కనే చిన్న బండి ఉంటుంది. బండి మీద నరేష్ అన్న ఈ చికెన్ పకోడీ సెంటర్ని అయితే నడుపుతున్నారు. గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పుడైనా ఎవరైనా విజయవాడలో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. చాలా మంచి టేస్ట్ ఉంది. చేప పకోడీ ఇది బోన్లెస్, ఓన్లీ బోన్లెస్ చేప పకోడీ ఉంటుంది వీళ్ళ దగ్గర. వావ్, ముళ్ళులు లేని చేప పకోడీ అనమాట. చూస్తుంటే భలే దూదిలాగా చాలా బాగుంది. భలే ఉందండి చేప పకోడీ. వేడిగా ఈ చేప పకోడీ తింటుంటే ఉందండి. ఎరగదీశారు. చికెన్ పకోడీ చాలా బాగుంది. దానికంటే చేప పకోడీ
ఇంకా అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. చేప కానీ అంటే ఫిష్ కానీ చికెన్ కానీ మంచి ఫ్రెష్ మీట్ తీసుకుంటున్నారు. ఆ ఫ్రెష్ మీట్కి మంచి ఇంగ్రీడియంట్స్, హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్, అంటే బయట కొన్నవి కాకుండా క్లియర్గా తెలిసిపోతున్నాయి. మనకు ఆ డబ్బాలు చూస్తే అర్థమైపోద్ది. చక్కగా ఇంటి దగ్గరే వీటిని ప్రిపరేషన్ చేసి తెచ్చుకుంటున్నారు. కస్టమర్ కళ్ళ ముందే వాటిని అన్నింటినీ కూడా మిక్స్ చేసి మంచి అదిరిపోయే చికెను, చేప, తందనకాయ, జాయింట్లు చెతకొడేస్తున్నారు. ఆదివారం అయితే సెలవుట. మిగతా అన్ని రోజుల్లోనే సాయంత్రం 4:30 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ సీతారాంపురంలో పుష్ప హోటల్ రోడ్లో ఆల్ఫా హోటల్ పక్కన ఈ అమ్మ క్వాలిటీ చికెన్ పకోడీ సెంటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇది ఓవరాల్గా విజయవాడ సీతారాంపురంలో ఉన్నటువంటి అమ్మ క్వాలిటీ చికెన్ పకోడీ సెంటర్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.